ధర్నాలు చేయాలనుకున్నోళ్లకు, ఉద్యమాలు చేసేటోళ్లకు, పోరాటాలకు దిగాలే అంటే ధర్నా చౌక్ ఉన్నది. వాళ్ళు అక్కడ ఎంతైనా లొల్లి చేయొచ్చు, ఎంతకైనా పోరాడొచ్చు. అంతేగాని సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోవడానికి నాకు అర్థం కాదు. సరే, పోయినోళ్ళు శాంతియుతంగా నిరసన తెలపాలి కానీ సీఎం డౌన్ డౌన్ అనుడేంది? హే, ఎంతైనా తప్పే వాళ్ళు చేసింది. దేని గురించి మాట్లాడుతున్నా అనే కదా మీరు సోంచాయించేది. నేను చెప్పుడు కాదు కానీ మీరే చూడుర్రి. సీఎం ఇంటిని ముట్టడి చేసేటానికి పోతున్న విద్యార్థులను ఎట్లా ఉరికిస్తున్నారో చూడుర్రి. పోలీసులు లాఠీలతోటి కొట్టినా లగాయించి ఉరుకుతున్నారు. మీరు ఎంత కొడితే అంత ఎక్కువ చేస్తామన్నట్టు సీఎం ఇంటి దిక్కే ఉరికిండ్రు. ఇదేం పద్ధతి కావచ్చు ఇల్లది? అరే, సీఎం ఇంటి ముందలకి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది కావచ్చు. అగ చూడుండ్రి ఎట్లా సీఎం డౌన్ డౌన్ అంటున్నారో. ప్లెకార్డులు, పోస్టర్లు పట్టుకొచ్చి ఎట్లా లొల్లి చేస్తున్నారో. అరే, ఇట్లనేనా చేసేది? అవును, కాలేజీ చదువుతున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ సర్కారు ఇస్తలేరు. అయితే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లు ఇయ్యాలని ఏమన్నా రూల్ ఉన్నదా? ఇప్పటికే కోట్ల రూపాయలు బకాయిలున్నాయి, అవే ఇస్తలేదు సర్కారు. కొత్త వాటిని ఎందుకు ఇస్తది? ఇక స్కాలర్షిప్లు విడుదల చేయాలి అన్నట్టు కొట్లాడుతున్నారు. స్కాలర్షిప్లు ఇవ్వకుంటే ఏమైతది? వాళ్ళ పాకెట్ మనీ వాళ్ళు సంపాదించుకోవాలి. కేసీఆర్ ఇస్తే మాత్రం మేము ఇయ్యాలనే రూల్ ఏమన్నా ఉన్నదా? ఇంకా దేనికి లొల్లి చేస్తున్నారు? ఇంజనీరింగ్ కాలేజీల్లో డొనేషన్ల పేరుతోని చదువులను వేలం వేస్తున్నారు అంటున్నారు. దానికి సర్కార్ ఏం చేస్తది? శాతనైతే కట్టుకోవాలి, లేకుంటే చదవకుండా ఊకోవాలి. గాని కేసీఆర్ సర్కార్ల స్కాలర్షిప్లు యాళ్ళకిచ్చిండ్రు, పెండింగ్ లో పెట్టకుండా ఇచ్చిండ్రంటే కాంగ్రెస్ సర్కార్ల రేవంత్ రెడ్డి సారు సీఎం గిరిలా సాధ్యమైతదా? కొద్దిగా కూడా ఆలోచన చేయకుండా ఇట్లా సీఎం సార్ ఇంటికే వచ్చి లొల్లి చేసుడు మంచిది కాదు. సీఎం డౌన్ డౌన్ అన్నుడు ఇంకా మంచిది కాదు. ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి అయినంత మాత్రాన స్కాలర్షిప్లు ఇయ్యాలి, ఫీజు రియంబర్స్మెంట్లు విడుదల చేయాలి అంటే ఎట్లనయ్యా? అడ్డగోలుగా పోలీసుల చేతుల దెబ్బలు తినబడితివి కదనయ్యా. మీరు ఎంత మొత్తుకున్నా సీఎం సార్ దగ్గర పైసలు లేవు. మీ చదువులు ఏమైపోయినా మంచిదే గాని సీఎం ని మాత్రం ఏమనుకుర్రి. అసలే కోసిన ఒక్క రూపాయి ఎల్లది.